సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వెంటపాల పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్ లో మృతుడు సింగయ్య భార్య లూర్తు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజ్ లో సింగయ్య జగన్ వాహనం కింద పడి మృతి చెందినట్లు వెల్లడవడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు. తెలిసి మరణానికి కారణమయ్యారని బిఎన్ఎస్ లోని 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి ఇదే కేసులో A1 గా చేర్చారు. A3 గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డి, A4 గా వైవి సుబ్బారెడ్డి, A5 గా పేర్ని నాని, A6 గా విడుదల రజని తదితరులు చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మనకి 18/6/2025 ఎక్సీఎం గారు సత్నపల్లి స్టాచ్యూ అన్వీలింగ్ కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్నపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్ లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్ లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్ కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్దు మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇవన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం
దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రాజు గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. పెదకాకాని మండలం వెనుగండ్ర గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. లుక్ స్వచ్ఛంద సంస్థ, విజయవాడ కమిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుడగ జంగాల కాలనీలకు బియ్యము, కందిపప్పు, వంట నూనె, గోధుమ పిండి వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లుక్ కల్చర్ మీడియా సంస్థ ప్రతినిధులు డాక్టర్ డి రాజశేఖర్, డాక్టర్ కె సుధీర్ కుమార్, డాక్టర్ ఎన్ బావాసింగ్ నాయక్, డాక్టర్ కె మధుబాబు, జి అనిల్ కుమార్, డాక్టర్ వసంతరావు, రాజేష్, ఎన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు వారు పేర్కొన్నారు. పేద వర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక పరంగా బలోపేతం అయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. చిన్నమ్మాయి ముత్యాలమ్మా ముత్యాలమ్మా మాజుడుమా మాజుడు మాజుడుమా రాజేశ్వరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనుగండ్ల గ్రామంలో కొంతమంది పేదల్ని గుర్తించి ఈ పేదల్ని మన లుక్ కల్చర్ మీడియా ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా ఈ పేదలను గుర్తించడం జరిగింది. ఈ పేదలను గుర్తించి వారికి సహాయ కార్యక్రమాలను అందించడంలో ఈ లుక్ కల్చర్ మీడియా సంస్థ అనే దాని ద్వారా గుర్తించి వీళ్ళకి సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లుక్ కల్చర్ మీడియా సంస్థ అనేది యుఎస్ బేస్డ్ సంస్థ. ఈ సంస్థ యుఎస్, యూకే, కెనడా మరియు మన భారతదేశంలో ఈ కార్యకలాపాలని కొనసాగిస్తుంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ లుక్ కల్చర్ మీడియా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ పేదలు, ఇలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించి వారికి ఈ సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఫుడ్ లేకపోతే ఇలాంటి నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాటికి ఏర్పాటు చేయడం. ఇదే కాకుండా నిరుద్యోగులను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. ఈ సంస్థని 2021లో స్థాపించడం జరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 30 లక్షల మంది ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని లక్షల మంది పేదలకి, నిరుపేదలకి ఈ రకంగా రైస్ కానీ, ఆయిల్ ప్యాకెట్లు, లేకపోతే గోధుమ పిండి ప్యాకెట్లు, లేకపోతే పేద విద్యార్థులైతే వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్. So we are at Venigandla village, Guntur district, Andhra Pradesh. We had identified this place to do charity work on behalf of Look. So here we are providing basic essentials like rice, wheat and oil, which are essential for these families. So these families are very poor in this area, and not many people could help them. So that is the reason we had identified these people. So on behalf of Look, we are helping these people. So if you can see the large number of people over here, so many families are getting benefited in the form of getting basic essential needs. So on behalf of Look, this is the second charity activity which we are doing in this week consequently.
and we will continue to do further. So I thank the Look management, Robert Harry, Lucy Madam, Jenna and other people for supporting the poor people like this. Thank you. ఈరోజు వెనిగండ్ల గ్రామంలో ఉన్నటువంటి లుక్ చారిటీ నుండి ఎవరైతే కనీస అవసరాలు కూడా నోచుకోలేనటువంటి కడు పేదలు ఉన్నారో వారికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా కొంత ఆహారం సమకూర్చుకోగలిగినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రైసు, గోధుమ పిండి, అలాగే ఆయిల్ ప్యాకెట్స్, వీటిని పేదలకు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం వారికి ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఎరాలో పౌష్టికాహారం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నది కాబట్టి ఈ పౌష్టికాహారానికి కూడా నోచుకోలేనటువంటి పేదలు చాలా మంది ఉన్నారు. వారిని గుర్తించి వారికి ఇలాంటి ఈ చారిటీ ప్రోగ్రామ్ చేయటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు రాబర్ట్ క్యారీ గారు, తర్వాత మేడం లూసీ గారికి చారిటబుల్ ట్రస్ట్ వారు మా పాలనకు వచ్చి పేదవాళ్ళకి సహకారం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందులోనూ వెనిగండ్ల గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఉంటున్నారు. ఈసారి లుక్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని గమనించి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తరపు నుంచి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. సీసీ కెమెరాల ఆధారంగా గంట వ్యవధిలో హత్య కేసులో నిందితుడిని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున జగ్గయ్యపేట క్రిస్టియన్పేటకు చెందిన అభిమల్ల మణి అనే మహిళ జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కుమారుడు వెంకయ్య కూరగాయల మార్కెట్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద చనిపోయి ఉన్నారని, దీన్ని విచారించి నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా జరిగిన సంఘటనను పరిశీలించి కేవలం ఫిర్యాదు అందిన గంట వ్యవధిలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు. సేకరించి ముద్దాయికి శిక్ష పడే విధంగా రికార్డు అంతా తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేవలం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజా సౌజన్యంతో పోలీసు వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా అతి తక్కువ సమయంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం, ఈ నేరం జరిగిన సంఘటనని సేకరించడం, కోర్టుకి విలువైన సమాచారం అందించడంలో ఆ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషించాయి. కేవలం సీసీ కెమెరాల ఆధారంగానే ఈ కేసును ఛేదించడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రెజెంట్ మొన్న ఓపెన్ చేసిన కాడి నుంచి అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి. ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి? జగ్గయ్యపేటలో 147 కెమెరాలు 37 సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలులో ఓవరాల్గా 511 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. దీని గురించి సిపి గారు మన జగ్గయ్యపేట వాస్తవుడైన సుధీర్ని హోంగార్డ్గా అపాయింట్ చేసి ఈ కెమెరాల పరిశీలనకి నిత్యం ఆయన్నే ఇక్కడ ఒక టెక్నీషియన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సుధీర్ పర్యవేక్షణలో 511 కెమెరాలు ఎప్పుడు పనిచేసే విధంగా ఉంచడం జరుగుతుంది. వాటి మెయిన్ బాపట్ల జిల్లా వేటపాలెం పందిళ్ల గ్రామంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన బుధవారం బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చీరాల పర్యటన సందర్భంగా పద్మశాలి కళ్యాణ మండపం నందు ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొనవలసిందిగా ఆమంచి కోరారు. పార్టీ లేదు, మనమే పార్టీ. వైసీపీ ఊరికి ఉందా? ఎందుకు లేదు? చీరాల నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారాలు. ఈ నెల 25వ తేదీన మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మన చీరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చీరాల నియోజకవర్గంలో 25వ తేదీన 9 గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో, అంటే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేదానికి, విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చీరాల నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ, పల్నాడుకు ప్రాణవాయువు మెడికల్ వైద్య కళాశాల అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికారి ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలో కామేపల్లి వద్ద 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వైద్యశాల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికారం వచ్చి ఏడాది కాలం పూర్తి అవుతున్నా 1% కూడా పనులు ముందుకు సాగనీయలేదు అని డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. మెయిన్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పడానికి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో లేని విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజ్ ని ఎట్ ఏ టైమ్ శాంక్షన్ చేయటము, దానిలో భాగంగా మన పల్నాడు రీజన్ కి డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం అనేది గొప్ప వరం అండి. ఎందుకంటే దాదాపు 15 నుంచి 20 మండలాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకి ఇది ఒక ప్రాణవాయువులాగా పనిచేయబోతుంది. అలాంటి మెడికల్ కాలేజీ అసలు గత ప్రభుత్వంలో ఎంత కంప్లీట్ అయ్యింది, ఈ ప్రభుత్వంలో ఎంత ప్రోగ్రెస్ అయ్యింది అనే దాని గురించి వివరించడానికేనండి. అసలు ముందు అంటే ఈ మెడికల్ కాలేజీ ఎంత కంప్లీట్ అయింది అనేది చెప్పేదానికన్నా ముందు అసలు ఈ మెడికల్ కాలేజెస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అనేది చిన్నది చెప్తానండి. అంటే కొంతమంది దృష్టిలో మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ ఏదో పోస్ట్ మార్టం చేసుకోవడానికే పనికొస్తుంది అనుకుంటున్నారు. డెఫినెట్ గా కాదండి. మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, హెల్త్ కేర్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి అందుతుందండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ అవుతారు. దాంతో పాటు స్పెషాలిటీస్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒకే రూఫ్ కింద వచ్చి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందటం అనేది జరుగుతుందండి. దాంతో పాటు ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంటుందండి. జాబ్ క్రియేషన్ కానివ్వండి, లోకల్ డెవలప్మెంట్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే లోకల్ టాలెంట్ కూడా అండి, ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీగా వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, దాంతో పాటు ఎవరైతే ఇక్కడ లోకల్ గా చదువుకున్నారో వాళ్ళు తిరిగి ఇదే ప్లేస్ లో మళ్ళీ పెట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. దాంతో పాటు మరీ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు మొత్తం దాదాపు అందరూ గుంటూరు మీదే పడతారండి. అదే ఒక మెడికల్ కాలేజీ కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే కనుక డెఫినెట్ గా అర్బన్ ఓవర్లోడ్ అనేది కూడా, అంటే పట్టణాల్లో పేషెంట్ ఓవర్లోడ్ అనేది కూడా తగ్గుతుందండి. దానికి అనుగుణంగా ఒక మెడికల్ కాలేజీని గనక సరైన ప్లానింగ్ తో టైమింగ్ తో గనక కంప్లీట్ చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. అసలు నిజంగా మన పల్నాడులో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ఎంత శాతం కంప్లీట్ అయింది అనేది టూ మచ్ డిబేట్ గా నడుస్తుంది, మీకు తెలిసిందే. నిన్న ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే గారు, అధికారులు వీళ్ళంతా వెళ్లి అక్కడ ఓన్లీ ఏదో ఒక 30% మాత్రమే కంప్లీట్ అయింది, అలాంటి దాన్ని మీరు ఎలా శంకుస్థాపన చేస్తారు అని అడిగారు. దానికి ఒకటే సమాధానం అండి, అంటే నిజంగా ఒక ప్రాజెక్ట్ అసలు ఎంత కంప్లీట్ అయింది అని చూడటానికండి మెయిన్ 2 బేసులు తీసుకుంటారండి. ఒకటి ఏంటంటే కాస్ట్ ఎక్స్పెండిచర్ బేస్, అంటే ఒక ప్రాజెక్ట్ కి ఈ
ఏలూరు జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య మాట్లాడుతూ అక్రమంగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఇటీవల అక్రమంగా మద్యం అమ్మకాలు చేసిన బెల్ట్ షాపులపై 425 కేసులు నమోదు కాగా 207 మందిని బైండ్ ఓవర్ చేసి 227 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మొత్తం అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తే మొత్తం కేసులు వచ్చేసి 425 బెల్ట్ షాప్ కేసులు పెట్టామండి. అదే విధంగా 207 మందిని బైండ్ అవుట్ చేశాం 110 CRPS కింద బెల్ట్ షాప్ సంబంధించి. అదే విధంగా 227 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత 1207 లీటర్ల మద్యాన్ని శోధన చేసుకున్నాం. బీరు విషయానికి వస్తే 100 లీటర్లు శోధన చేసుకున్నాం. తర్వాత మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే 5 షాపులు ఇప్పటికి ఎంఆర్పి ఈ బిల్ షాపు ఎంఆర్పి కేసులో సస్పెండ్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడలో 2 షాపులు సస్పెండ్ చేశాము. మరి ఏలూరు రూరల్ ఒక షాపును సస్పెండ్ చేశాము. భీమవరంలో ఒక షాపును సస్పెండ్ చేశాము. ఇటీవల ఎంఆర్పి కేసు రాసి చంద్రపూర్లో ఒక షాపును సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ మెసేజ్ అంతా కూడా మీ అందరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ గా పబ్లిక్ ఇక్కడికి వెళ్ళినామని. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలో పాతిమాపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొత్తవేట దూరాన నూజువీడ్ రోడ్ లో కోల వ్యర్థాలు వేయటం వల్ల రోడ్డంతా దుర్వాసన వస్తుంది. అటుగా ప్రయాణించలేకపోతున్నామని ప్రయాణికులు మరియు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సాధారణంగా శుభకార్యాల్లో తబలా, సన్నాయి, డ్రమ్స్ తదితర వాయిద్య పరికరాలను పురుషులు ఎక్కువగా కనబడతారు. సాంకేతిక పరిజ్ఞానం నేటి సమాజంలో పెరగడం వలన మహిళలు సైతం అన్ని రంగాల్లోనూ పైచేయిగా కనిపిస్తున్నారు. ఈ కోవలోనే భీమడోలు మండలం సూర్పగూడెం గ్రామానికి చెందిన రాజు కుటుంబంలో మహిళ ఆవల కృప ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో సన్నాయి వాద్యం పరికరాన్ని శిక్షణ పొంది గత 4 సంవత్సరాలుగా వివిధ శుభకార్యాలకు వెళ్తూ కుటుంబంలో ఆర్థిక పెరుగుదలకు తోడ్పడుతుంది. దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో శ్రీ శ్రీ మదన గోపాల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆవలరాజు కుటుంబం వచ్చి మేళం వాయించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇటువంటి కళాకారులను ప్రోత్సహించి తగిన ఆర్థిక సహకారం అందించాలని పలువురు కోరుతున్నారు.
దేవడోలు మండలం సూరపూర్ నుండి డోలు విద్వాంసులు డోలు ఆర్టిస్టులు సన్నాయి మేళం ఉంది. మా పాపగారు సన్నాయి అందించండి, మా అబ్బాయి సన్నాయి అందిస్తారు, నేను డోలు అందిస్తానండి. ఆర్థిక పరిస్థితుల్లో మాకు ఎవరు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు సార్. సో ప్రభుత్వం గుర్తించి మాకు ఏదైనా రాయితీలు పెంచాలని కోరుతున్నాను. నేను 4 years నుంచి ద్వారకా టీంలో నేర్చుకుంటున్నాను. శుభకార్యాలకు వెళ్తాను. నేను 4 years నుంచి ద్వారకా టీంలో నేర్చుకుంటున్నాను. శుభకార్యాలకు వెళ్తాను. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం ముండూరు గ్రామంలో శ్రీ 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 మదన గోపాల స్వామి దేవాలయంలో 2వ రోజు బ్రహ్మోత్సవాలు జరిగాయి. దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఆలపాటి నరసింహమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చామని అన్నారు. ఆలపాటి నరసింహమూర్తి అయిన నేను 2007వ సంవత్సరం జూలై 11వ తారీఖున ఈ గుడి ప్రతిష్ఠ కావించి కనుక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయం గత 50 సంవత్సరాల మట్టి నిద్రావస్థలో ఉండగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ గుడి అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పంతో 2005వ సంవత్సరంలో మేము ఈ గుడి అభివృద్ధి కోసం నడుం కట్టుకుని 2007వ సంవత్సరంలో ప్రతిష్ఠ గావించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తూ గత 7 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇది లోక కళ్యాణార్థం, మా గ్రామ శ్రేయస్సు. ఈ పరిసర ప్రాంతాలలో వైష్ణవ ఉత్సవాలు జరగట్లేదు కనుక మేము జరిపించాలనేటటువంటి సత్సంకల్పంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము వార్షికోత్సవం చేయటమే కాకుండా 7 సంవత్సరాల మట్టి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా 3 రోజుల పాటు మేము నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇది 2వ రోజు. నిన్నటి రోజున అభిషేకాలన్నీ గావించుకుని ఈ రోజు స్వామివారి అభిషేకము, సాయంత్రం కళ్యాణం, శాంతి కళ్యాణం చేసేటటువంటి కళ్యాణ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చేస్తారు. అలాగే రేపటి దినమున పవళింపు సేవ, పల్లకీ సేవ, చక్రస్థానాలు వగైరా ముగింపు రోజుగా
రేపు అనేకమైనటువంటి ఏలూరు జిల్లాలో యువతలో నైపుణ్యాన్ని సృజనాత్మకంగా శక్తిని వెలికి తీసేందుకు ఫిలిం ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ కు చెందిన లెటర్స్ ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అకాడమీ చైర్మన్ దీపక్ బల్దేవ్ ఠాకూర్ అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ లో అకాడమీ నడుపుతున్నానని, ఎంతో మంది కళాకారులు సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారని అన్నారు. హలో, నమస్కారం అండి. నా పేరు దీపక్ బల్దేవ్. నేను గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ అనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో 25 years బ్యాక్ స్థాపించడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ని నేను ఇంకో అడుగు ముందు పెట్టి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఏలూరు రావడం జరిగింది. ఇక్కడ మతన్ బాలు గారితో కలవడం జరిగింది. సో ఇక్కడే ఐడియా ఏంటంటే మరి ఇంకో టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేద్దామనేసి ఇక్కడ ఏలూరు సరౌండింగ్స్లో కూడా ఉన్న టాలెంట్ని ఇక్కడ కొన్ని క్యాంప్స్ చేసి ఆడిషన్స్ చేసి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో మంచి ప్లాట్ఫామ్లో బ్రేక్ ఇవ్వడానికి ఒక వర్క్ కోసం ఇక్కడ రావడం జరిగింది. దానికి బాలు గారు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో త్వరలో ప్రాబ్లీ అండర్ 1 or 2 monthsలో మేము ఇక్కడ ఒక క్యాంప్ లాగా నిర్వహించబోతున్నాం, ఒక ఈవెంట్ చేయబోతున్నాం. దాంట్లో బెస్ట్ టాలెంట్ ఏదైతే మేము డిస్కవర్ చేస్తామో దాన్ని డెఫినెట్గా మేము తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్గా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ ఒక స్టెప్ తీసుకోవడం, ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా రాబోయే ఒక ప్రాపర్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ద సేమ్ టైం ఇది మా వెల్ విషర్ శేషు గారి ద్వారా బాలు గారు పరిచయం అయ్యారు. సో వెరీ షార్ట్లీ మేము ఇక్కడ సరౌండింగ్స్లో ఆడిషన్స్ చేయబోతున్నాం. దానికి డెఫినెట్గా అందరూ ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ రావాల్సిన కోరుకుంటున్నాం. ఆ వెన్యూ డీటెయిల్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శంకర్, సినిమా ప్రొడ్యూసర్ని. సినిమా ప్రొడ్యూసర్ అంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన ఉద్వేగం మూవీ లాస్ట్ ఒక 6 months ముందు రిలీజ్ అయిందండి. మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ కోర్ట్ రూమ్ డ్రామా. అది చాలా పెద్ద హిట్ అయిందండి. అది ఈటీవీ వీడిలో కూడా రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ మూవీ. దీనికి ముందు ఆది సాయి కుమార్తో బ్లాక్ మూవీ చేసాము, అది రిలీజ్ అయిపోయింది. దాని మధ్యలో మళ్ళీ శకలక్ శంకర్ది వీడికి దూకుడు ఎక్కువ, అది ఒకటి చేసాము. బొమ్మ తిరిగింది దిమ్మదింది, సారీ వీడికి దూకుడు ఎక్కువ శ్రీకాంత్ గారిది, అది నేనే ప్రొడ్యూస్ చేశాను, నేను మా ఫ్రెండ్. బొమ్మ తిరిగింది దిమ్మ తిరిగింది శకలక్ శంకర్ మూవీ, అది నేను ప్రొడ్యూస్ చేశాను. ఇంకా దానికి ముందు ఇంకా చాలా సినిమాలు చేశాను సార్. ఇంకా రవిబాబు సినిమా కూడా సితారా మూవీ నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేనే చేశాను. ఇలా చాలా సినిమాలు చేశాను. రైట్ మూవీ కౌశల్ మండ, బిగ్ బాస్ కౌశల్ నాకు కదండి, బిగ్ బాస్ కౌశల్తో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అది నేను డైరెక్ట్ చేశాను. రైట్ మూవీ అన్నీ మనకు ఛానల్లోనే ఉంది. ఇలా చాలా సినిమాలు చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా ఏలూరులో మాకు కొత్తగా సార్ పరిచయం అయ్యారు, మటన్ బాలు గారు. ఆయన్ని మాకు ఇంట్రడ్యూస్ చేసింది శేష్ గారు ద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఆయన కలిసాము. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఆయనతో మీట్ అవ్వడం చాలా, మటన్ బాలు గారు చాలా హెల్ప్ఫుల్గా ఈరోజు ఏలూరులో చాలా సఫిషియెంట్గా ఉంటే ఆయన బాగా హెల్ప్ చేశారండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఏలూరు నగరానికి విచ్చేయడం జరిగింది. దీపక్ గారు మరియు శంకర్ గారు. వారికి ఈ సినిమా పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. యువతను ఏ విధంగా పైకి తీసుకురావాలి, సో యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని ఎలా బయటికి తీయాలి అనే దాంట్లో నిష్ణాతులు. కాబట్టి వీళ్ళు ఏలూరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు కూడా మన గౌరవనీయులు ఎంపీ గారు ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వీళ్ళకి నేను తెలియడం జరిగింది. మా ఎంపీ గారు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, ఆయన కూడా ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఏలూరు నగరంలో ఉన్న యువతకు మీరు మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో నా మీద ఉన్న అభిమానంతో ఈరోజు వీళ్ళిద్దరు కూడా ఏలూరు నగరానికి రావడం జరిగింది. విచ్చేసి ముందు ఇక్కడ ఆడిషన్స్ ఏర్పాటు చేసి, సో ఏలూరు జిల్లాలో యువతలో దాగినటువంటి టాలెంట్ను బయటికి తీసి వాళ్ళకి అవకాశాలు కల్పించి ముందు వాళ్ళకి అవకాశాలు మంచిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచి మనకు ఎస్వి రంగారావు గారు, అలాగే సిల్క్ స్మిత గారు కూడా వెళ్ళడం జరిగింది. సో అటువంటి పెద్ద వాళ్ళు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళి ఎక్కడో వాళ్ళ గురించి తరతరాలు చెప్పుకున్నా కూడా తనివి తీరని విధంగా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చేశారు. కాబట్టి అదేవిధంగా ఎంపీ గారు ఏలూరు పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన నిరంతరము కష్టపడుతున్నారు.
ఆ కోవలోనే మన మరి నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి నేను తెలియజేయమనగా, మీరు ఈ ఏలూరు జిల్లాలో ఉండే యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి సినిమా పరిశ్రమలో మంచిగా రాణించే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము. మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక మెగాస్టార్ కొడిదెల శివశంకర వరప్రసాద్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా పిలువడుతున్న వ్యక్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.